పిల్గూడ రైల్వే స్టేషన్ దగ్గర ఈ మధ్య ఎల్హెచ్ఎస్ అంటే ఎల్హెచ్ఎస్ లో హైట్ స్ట్రక్చర్ని ఒకటి తయారు పెడుతున్నారు. అదేంటంటే ఇంతకుముందు ఇక్కడ గేట్ ఉండేది, ఆ గేట్ క్యాన్సిల్ చేసి గేట్ మూసేశారు. నుంచి రైల్వే ట్రాక్ కిందగా బ్రిడ్జ్ ఒకటి వేస్తారు. హైట్ సబ్వే ఎల్హెచ్ఎస్. వస్తే ఇప్పుడే వస్తాను, లేకుంటే లేదు. ఇది సఫీగూడ స్టేషన్ దగ్గర ఈ ఎల్హెచ్ఎస్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు. ఇదేంటంటే వీళ్ళందరూ టూ వీలర్స్ వాళ్ళందరూ ఇటువైపు పోవడానికి లేకుండా ఈ గేటు మూసేస్తారు. గేట్ ఉండేది, గేటు రైల్వే గేటు అది మూసేదాని వల్ల మొత్తము టూ వీలర్స్ వాళ్ళందరూ కూడా హైటెక్ తిరిగిపోయే వాళ్ళందరూ అటు బాగా తిరిగి రావాల్సి వచ్చేది. అంబులెన్స్ పోవాలనే కష్టంగా ఉండేది. అందువల్ల ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. లో హైట్ సబ్వే అని, అంటే 16 అడుగులు చూస్తున్నారుగా ఇప్పుడు. ఈ విడ్త్లో ఒక అండర్ పాస్ చేస్తారనమాట. పడుతున్నాయి కదా రండి, ఆ పట్టాల కింద నుంచి ఇంత డౌన్ అయిపోతుంది, ఈ ఏరియా డౌన్ అయిపోయి ఆ పట్టాల కింద నుంచి అండర్ పాస్. ఇక్కడ గోడ కట్టారు, రోజులు గోడ తీశారు, ఇప్పుడు ఇవాళ తీశారు. ఈ పట్టాల కింద నుంచి బ్రిడ్జ్ కట్టి అది ఏవో సెట్ వైపు ఆ గోడ కూడా పడగొడతారు. కింద నుంచి బ్రిడ్జ్ అండర్ టనెల్, ఆ టనెల్ నుంచి అటువైపు వెహికల్స్ వచ్చి అటువైపు వెళ్ళిపోతాయి. అంటే దీనివల్ల ఏంటంటే సమయము డబ్బు, పెట్రోల్ ఇలాంటివన్నీ ఆదా అవుతాయి అన్నమాట. సమయం ముఖ్యంగా. ఇది సఫీగూడ స్టేషను. దీనివల్ల ప్రయాణికులకి చాలా చాలా అనుకూలమైన ప్లేస్ అన్నమాట ఇది. ఎందుకంటే రైలు పక్కనే రోడ్డు. ఇది మల్కాజ్గిరి కానీ, దయానంద స్టేషన్ కానీ, రామకృష్ణాపురం స్టేషన్ కానీ దేనికి కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు.
కాకపోతే వాడి ముందు చిన్న స్టేషన్లా కనిపిస్తుంది. కానీ ఇదే మోర్ ఇంపార్టెంట్ ఫర్ ప్యాసింజర్ పర్పస్ సిగ్నల్. ఆఫీసులకు వెళ్ళాలంటే అంతా కూడా ఇగో ఈ టైప్లో ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం అంతా. ఈ ఆనంద్ బాగ్ నుంచి అంటే కృపా కాంప్లెక్స్ నుంచి ఇటంతా కూడా ఇలా వస్తూ ఉండేవాళ్ళు. ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్, లేదంటే షార్ట్కట్లో మేము ఏఓసి నుంచి వెళ్ళిపోయేవాళ్ళమే. ఇక్కడ గేట్ ఉండేది. ఈ గేట్ ఏంటంటే అస్తమానం ట్రైన్స్ వచ్చి విపరీతమైన ట్రాఫిక్ అడ్డేస్తుండేది. ఆ అడ్డినప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేది, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా. అది కొన్ని సంవత్సరాలు అవుతే ఈ గోడ కూడా కట్టేశారు. కట్టిన తర్వాత ఒక 3 కిలోమీటర్ల దూరం రౌండ్లన్నీ సందులు తిరిగి వెహికల్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడే టైం అంతా అయిపోయేది. మార్నింగ్ 7కి బయలుదేరినా కూడా. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ పాత స్టైల్లో ఈ గోడలు కొట్టేసి ఇక్కడ ఏమన్నా అండర్ గ్రౌండ్ ఇది తయారు చేస్తున్నారు. కాబట్టి బెస్ట్ ఇది అనమాట. ఇది చాలా ఫేమస్ అఫిల్గూడలో. ఇక్కడంతా పళ్ళ దుకాణాలు పెట్టుకున్నారు, గోడ కట్టేశారు కాబట్టి. ఈ ఏవోస్ నుంచి ఇలా వెళ్ళామంటే మన వెస్ట్ మారేడుపల్లి, ఇవన్నీ సికింద్రాబాద్ అన్నీ కూడా చాలా దగ్గర అయిపోతాయి అందరికీ కూడా. సో ఇది చాలా బెస్ట్ పని చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇది విషయం. ఇబ్బంది లేకుండా టైం కవరింగ్ ఫుల్ అవుతుందన్నమాట. బాగుంది కదా ఫెసిలిటీస్, ఇన్ని ఏర్పరుస్తుంది మా గవర్నమెంట్ ప్రజల గురించి. సో వీఆర్ హ్యాపీ. హైదరాబాద్కి లెవెలింగ్ చేస్తున్నారు జీసీబీతో. ఆ గోడ పడేస్తాడు ఇప్పుడు. గోడ మీద పెట్టాడు అంటే గోడ లాగేస్తాడు ఇప్పుడు. గోడ కొట్టేస్తాను. గోడకి పెట్టి లాగుతున్నాడు. ఇంకా పడిపోయింది. గోడ పడిపోయింది. 3-4 ఇయర్స్ గోడ క్లియర్. కట్టాలంటే మాత్రం కట్టాలంటే 20 రోజులు తీసుకుంటారు. చాలా టైం పడుతుంది. ఇది కొట్టడం ఒక 60 సెకండ్లో అయిపోయింది. అంత స్ట్రాంగ్ గోడ. బా బ్రేక్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయిన గోడ కళ్ళెదురుగా మళ్ళీ విడిపోయి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి ఇవన్నీ. అది బాబా ఇలా ఎప్పుడు చూసాము 4 ఇయర్స్ దాటుతుంది. ఇది చూస్తే మాత్రము అతి త్వరలో ఇక్కడ బ్రిడ్జ్ అయ్యి చాలా బాగా ఉంటుందని అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాము అలా సందులు తిరిగి. అవును. వెహికల్స్ పోక గృహల్లాగా వెళుతూ గోడ కొట్టుకుంటూ రాళ్ళల్లో. అవును. రోడ్లు సరిగా లేవు అట్లా అయిపోయాయి. గోడ సెకండ్లో కొట్టేశారు. ఇది గోడ ఉంది అని చెప్పుకోవాలి ఇప్పుడు. అంతే, గోడ ఉండేది. సో మన వీడియోలో గోడ కనిపిస్తుంది. గోడకి వచ్చి ప్రక్షాళన. గోడ సో ఫ్యూచర్ ట్రాక్స్.
ఖర్చుతో కాబట్టి సెకండ్లో ఇదే. అదే మనిషి అలా విరగొట్టాలంటే ఎంతో శ్రమ పడాలి, టైం పడుతుంది. బాగు చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. పాడు చేయడం సెకండే.